తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద మహానగరంగా పేరొందిన గ్రేటర్ వరంగల్లో గుప్పుమంటున్న గంజాయి ఘాటు యువతను చిత్తు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ మత్తు మహమ్మారి అన్ని వర్గాల ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తోంది. గంజాయి మత్తుకు బానిసవుతున్న పోకిరీలతో ఉమ్మడి జిల్లాలో క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. కేవలం 6 నెలల్లో 50కి పైగా అరెస్టులు, కోట్లాది రూపాయలు విలువ చేసే టన్నుల కొద్ది గంజాయిని స్వాధీనం చేసుకున్నారంటే దీని తీవ్రత తెలుస్తోంది. హైదరాబాద్ తర్వాత గ్రేటర్ వరంగల్ ఎడ్యుకేషన్ వైద్య హబ్గా పేరు తెచ్చుకుంది. ప్రతిష్టాత్మకమైన నీట్తో పాటు హెల్త్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, మరో 2 ప్రైవేట్ యూనివర్సిటీలు కలిపి 5 మెడికల్ కళాశాలలు కూడా ఉన్నాయి. అందుకే స్మగ్లర్లు వరంగల్ను టార్గెట్ చేశారా అని అనిపిస్తుంది. దీంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో యువత, ఆటోనగర్ కార్మికులు, మాస్ పోకిరీలు కూడా ఈ జిల్లాలో ఎక్కువే. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అక్కడ ఇక్కడ అన్న తేడా లేదు. బీడీ కట్ట దొరికినంత ఈజీగా గంజాయి విచ్చలవిడిగా లభిస్తుంది. ఏదో తెలియని మైకంలో గంజాయికి బానిసవుతున్న యువకులు ఆ మత్తులో పడి తమ బంగారు భవిష్యత్తును చిత్తు చేసుకుంటున్నారు. పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమైన భూపాలపల్లి జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 25 కేసుల్లో 1,60,00,000 విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాన్ని జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో దహనం చేశారు. గంజాయి రవాణా, విక్రయాలపై అడపాదడపా దాడులు జరుగుతున్న నియంత్రణ మాత్రం అసాధ్యంగా మారింది. జిల్లాలోని రైల్వే స్టేషన్లు అడ్డాగా మారాయి. ఈ మధ్యకాలంలో రైల్వే స్టేషన్లలో దొరికిన గంజాయి చూసి పోలీసులు అవాక్కయ్యారు. ఏకంగా 2 కోట్లకు పైగా విలువైన గంజాయిని వరంగల్కు చెందిన స్మగ్లర్లు రవాణా చేస్తుండగా టాస్క్ ఫోర్స్ అధికారులు పక్కా ప్లాన్తో బ్రేక్ చేశారు. స్మగ్లర్స్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గంజాయి కోరలకు యువత చిక్కి బలి కాకూడదని పోలీసులు అధికారులను అప్రమత్తం చేశారు. సిపి యువత కోసం అనేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. మత్తుకు బానిస కావద్దంటూ హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. అయితే గంజాయి నియంత్రణపై ఉక్కుపాదం మోపాల్సిన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేష్టలుడిగి చూస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులే గంజాయి మాఫియాను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక వరంగల్లో నమోదైన గంజాయి కేసులు చూస్తుంటే దీని బ్యాక్గ్రౌండ్ మాత్రం తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లోని పాడేరు ప్రాంతం నుండి ఎక్కువగా గంజాయి సరఫరా అవుతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా పాడేరు ఏజెన్సీ నుంచి ఖమ్మం, వరంగల్ మీదుగా హైదరాబాద్, ముంబై, పూణే, బెంగళూరు లాంటి మహానగరాలకు కూడా గంజాయి సరఫరా చేస్తున్నారు. మూడో కంటికి తెలియకుండా గంజాయి ప్యాక్ చేసి గుట్టు చప్పుడు కాకుండా సరఫరా చేస్తున్నారు. రైలు మార్గాలు, జాతీయ రహదారులపై నిఘా ముమ్మరం చేశారు పోలీసులు. గడిచిన 6 నెలల వ్యవధిలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 31 గంజాయి స్మగ్లింగ్ కేసులు నమోదయ్యాయి. 72 మంది గంజాయి స్మగ్లర్స్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుండి దాదాపుగా 4,50,00,000 రూపాయలకు పైగా విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డెఫినెట్లీ ఎవరు దొరికినా టెస్ట్ లో వచ్చిన వాళ్ళకి లైఫ్ బాగా ఇబ్బంది ఉంటుంది. దేర్ ఇస్ నో కన్సెషన్. మీరు చూస్తున్నారు కూడా దేర్ ఇస్ నో కన్సెషన్ ఫర్ డ్రగ్ కన్సంప్షన్. ఎందుకు ఇది చాలా బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఒకరికి చూసి ఒకరు ఫాలో చేస్తున్నారు. సో వి విల్ టేక్ వెరీ ఫర్మ్ యాక్షన్. అయితే గంజాయి తరలింపుపై పోలీసులు నిఘా పెంచడంతో స్మగ్లర్స్ రూట్ మార్చారు. గంజాయితో తయారు చేసిన రసాయనాల్ని సరఫరా చేస్తూ చాక్లెట్ల రూపంలో విక్రయాలు చేసి యువతను గంజాయి మత్తులో ముంచేశారు. క్రైమ్ రేట్లో యువత భాగస్వామ్యం ఎక్కువగా ఉండడానికి కూడా ఈ గంజాయి ప్రధాన కారణం. ఆ మత్తులో ఏం చేస్తున్నామనేది తెలియక నేరాలకు పాల్పడుతూ తమ జీవితాలు బుగ్గిపాలు చేసుకుంటున్నారు యువకులు. ఎక్కువగా ఇంజనీరింగ్ కాలేజీల పరిసర ప్రాంతాల్లో ఉండే పాన్ షాపులు, డబ్బా దుకాణాలు, బెల్ట్ షాపుల్లో గంజాయి లభిస్తోంది. సపరేట్ కోడ్తో విక్రయాలు జరుగుతున్నాయంటున్నారు తల్లిదండ్రులు. వాటిపై నియంత్రణ పాటించాలని కోరుతున్నారు. అందరు గంజాయికి అలవాటు పడి చెడు వ్యసనానికి బానిసలయ్యి, గంజాయి అనేది ఏంటంటే మెయిన్ గా బానిస అవ్వడం, మద్యానికన్నా కొంచెం బానిసగా తక్కువగా అవుతుంది అని గంజాయి తాగిన వాళ్ళు ప్రతిక్షణం అది లేకుండా ఉండలేకపోతారు. వల్ల వాళ్ళ జీవితాలకే ముప్పు రావడం జరుగుతుంది. చాక్లెట్ రూపంలో విక్రయించే గంజాయికి కూడా పోలీసులు చెక్ పెట్టడంతో ఇప్పుడు మరో మార్గంలో చెలరేగిపోతున్నారు స్మగ్లర్లు. గంజాయిని లిక్విడ్ రూపంలో గుట్టుగా సప్లై చేస్తున్నారు. ఎక్కువగా ఇంజనీరింగ్ కళాశాలలు, జూనియర్ కాలేజీలు ఉన్న ప్రాంతాల్లోనే విక్రయాలు జరుపుతూ విద్యార్థుల్ని మత్తుకు బానిసలు చేస్తున్నారు. ఇంత ఈజీగా గంజాయి లభిస్తుందంటే నిఘా వ్యవస్థ లోపమేనని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావంతులు అంటున్నారు. కేవలం ప్రభుత్వమే పోలీసులే కాదు, తల్లిదండ్రులు కూడా పూర్తి బాధ్యత ఉంది. కాబట్టి మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి. అలాగే ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులతో పాటు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తమ వంతు బాధ్యతగా మన తెలంగాణ రాష్ట్రాన్ని ఫ్రీ గంజాయి అని ఒక నిదానంతో మనందరం ముందుకెళ్ళాలని కోరుతున్నాం. ఇక తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల్లో అక్కడక్కడ గంజాయి సాగు కూడా జరుగుతోంది అని సమాచారం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని పోలీస్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులకు సీరియస్గా ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీమ్స్ను రంగంలోకి దింపారు. మరి గంజాయిని అరికట్టేందుకు చేపట్టిన చర్యలు ఆశించిన ఫలితాలు ఇస్తాయా? ఆ మత్తు మహమ్మారి నుండి భావి తరాలకు విముక్తి లభిస్తుందా అనేది చూడాలి.